రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విపక్షాలు అభద్రతా భావాన్ని తీసుకువస్తున్నాయని చెప్పారు. ప్రైవేటీకరణ చేపడితే ప్యాకేజీలు ఎందుకు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేలా కృషి చేయడమే తమ ముందున్న లక్ష్యమంటున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఇటీవలే మనం చూసాం కాగ్నిజెంట్ కావచ్చు, ఏవియేషన్ ఎడ్యుసిటీ కావచ్చు, ఇలా ఐటీ కంపెనీస్ పరంగా, టూరిజం పరంగా, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో మనతో ఈ విషయాలు మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఏడాది తీసుకుంటున్నటువంటి స్టెప్స్ అంటే సంపద సృష్టి అనేటువంటిది చంద్రబాబు గారు చెప్తున్నమాట, ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టు కనబడుతున్నాయి. ఏం ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు, ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుందో దానికి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే కేంద్రం నుంచి కానీ సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఒక డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు వెళ్తున్నాం, రాష్ట్రం కేంద్రం కలుపుకొని. ఈరోజు ఏ నాయకుడికైనా కాలానికి అనుగుణంగా అవసరాలకు అక్కడ ఆ రోజునటువంటి అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్కువ మంది చదివిస్తున్నాం పిల్లలు. గతంలో 10వ క్లాస్ 10th చదివితే చాలే, 10th పెద్ద క్వాలిఫికేషన్ కింద ఉండేది. కానీ ఈరోజు ఈ తిండి ఉన్నా తిండి లేకపోయినా సరే పిల్లలు మాత్రం బాగా చదివించేటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి, అటు తీసుకున్నటువంటి సంస్కరణల కారణంగా. సో ఎక్కువ మంది చదువుకొని వస్తున్నటువంటి పిల్లలు వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేవలం సంక్షేమం మీద ఆధారపడి బతకాలనే ఆలోచనతో ఉండరు. సంక్షేమం మీద ఆధారపడకుండా ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను నా కాళ్ళ మీద నించోవాలి, నాకు మంచి ఉద్యోగ అవకాశం కావాలని ఎదురు చూస్తుంటారు. సో అందులో భాగంగానే ఆ ఆలోచనని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మనకి మన దేశానికి మన రాష్ట్రానికి పిలిపించి వాళ్ళకి ఒక పాలసీ తయారు చేసి తక్కువ ధరకే వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి మరి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు చూసుకుంటే మనకి ఫస్ట్ ఒక ఎకో సిస్టమ్ ఇక్కడ క్రియేట్ అయిందండి. ఒక వాతావరణం, ఒక మంచి వాతావరణం ఎలా క్రియేట్ అయిందంటే, ఆ గూగుల్తో మనం ఏదైతే అగ్రిమెంట్ అయ్యామో డేటా సెంటర్కి, సో ఎప్పుడైతే గూగుల్తో మనం ఆ అగ్రిమెంట్ అయ్యామో అది ఎలాగుందంటే, ఆ ఎంఓయు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఒక ఒక ఆకర్షించడానికే ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది, అది మొదటి స్టెప్ అయింది అనమాట. సో దాంట్లో తర్వాత ఇప్పుడు కాగ్నిజెంట్ వచ్చింది. కాగ్నిజెంట్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కాగ్నిజెంట్ వారికి మనకి 99 పైసలకి ఇచ్చాం. కొంతమంది దీని మీద విమర్శలు చేస్తున్నారు, 99 పైసలకి ఎందుకు ఇచ్చారని. సరే, వీళ్ళకి అవగాహన లేనటువంటి వారు. ఓకే, రాజకీయ విమర్శలు చేయడంలో తప్పేం లేదు, కానీ ఇది మంచి ఆలోచన. ఇప్పుడు ఎప్పుడైతే మనం తక్కువ రేటుకి ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టాల్సింది బిల్డింగ్ మీద పెడుతున్నారు. బిల్డింగ్స్ మీద పెట్టి అది 25,000 ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పారు. 25,000 జాబ్స్ తక్కువ రేటుకి ఇచ్చినటువంటి ల్యాండ్ మీద వాళ్ళు బిల్డింగ్ నిర్మాణం చేసి పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటే ఇది చాలా శుభ పరిణామం. యాక్చువల్గా వాళ్ళు 8,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వచ్చారు కాగ్నిజెంట్ వారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ వాతావరణం చూసిన తర్వాత, ఈ గవర్నమెంట్ ఒక సహకారం చూసిన తర్వాత, ముఖ్యంగా మా ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు ఒక చొరవతో వాళ్ళు 25,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. 25,000 ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే ఇండైరెక్ట్ ఇంకొక 3 నుంచి 5 జాబులు క్రియేట్ అవుతాయి. అంటే సుమారు అదొక 75,000 నుంచి 1,25,000 ఉద్యోగాలు ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతుంది. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అదే కాకుండా 200, 300 కలిగినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే అదొక 30 దాకా కూడా చేసుకుంటారు. సో ఈరోజు చాలా పాజిటివ్గా ఉంది. అందుకే కేవలం సంక్షేమం, అప్పులు చేసి గత 5 సంవత్సరాలు చూసుకుంటే అప్పులు చేసే వాళ్ళు డబ్బులు పంచారు, సంపద సృష్టించి కాదండి. ఎప్పుడైతే అప్పులు చేసి మనం సంక్షేమం చేస్తున్నామో అది రేపు భారాలన్నీ కూడా ఈ తరం మీద, భవిష్యత్ తరాల మీద పడిపోతుంది. అలా కాదు, సంక్షేమము, అభివృద్ధి, సంపద సృష్టి చాలా ముఖ్యం అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుకనే దేశ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తుంటే
ఒక ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి. సో వాళ్ళు ఫైనాన్షియల్ స్థితిగతులు కొంచెం మారేసరికి, ఆర్థిక పరిస్థితులు కొంచెం మారేసరికి, బాగా ఎలివేట్ అయ్యేసరికి అవి ఎకానమీ డెవలప్మెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దేశ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇది ఇక్కడ ఒక్క దగ్గర కాదు, మనం ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి. కేవలం విశాఖపట్నంలోని సాఫ్ట్వేర్ కంపెనీసే కాదండి. మనం అక్కడ అమరావతికి వెళ్ళేసరికి అమరావతి నిర్మాణం, క్వాంటమ్ వ్యాలీ అక్కడ కడుతున్నారు. అక్కడ కూడా మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ కాబోతుంది. అలాగే అటు రాయలసీమకి వెళ్ళేసరికి అక్కడ మనకి డ్రోన్ సిటీ కడుతున్నారు. అది ఏరోస్పేస్ హబ్ కింద చేయాలనుకుంటున్నారు. అక్కడ సుమారు కొప్పర్తిలో అట్లో మంచి ల్యాండ్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇంకోటి శుభపరిణం. ఇంకోటి ఏంటంటే అది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సహకారంతోనే అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ క్రియేట్ అవుతుందండి. అక్కడ ఏది రాయలసీమలో. ఈ రోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద డిక్లేర్ చేశారు. దేశంలోనే 5 రీజియన్ల కింద ఒక రీజియన్ ఇది విశాఖపట్నం. 5 రీజియన్లు ఉంటే ఒక రీజియన్ ఇది. దానికి కూడా కొన్ని సబ్సిడీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఆ ఇన్సెంటివ్స్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకునే విధంగా ఆ ఇన్సెంటివ్స్ అందిపుచ్చుకోవాలంటే దానికి ప్రభుత్వం కూడా ప్రొయాక్టివ్ గా ఉండాలి ముందు. సో అలాంటి పాత్రే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. చాలా సంతోషం. మా ఐటీ మంత్రి, మా భవిష్యత్తులో మా పార్టీ అధినేత అయినటువంటి లోకేష్ గారు కూడా, భవిష్యత్ నాయకులు అయినటువంటి లోకేష్ గారు కూడా చాలా ప్రొయాక్టివ్ గా చేస్తున్నారు. సో దీనికి అందరూ కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సహకారం అందించాలి. ముఖ్యంగా ఈ ఫేక్ ప్రచారంతో ఈ వైసీపీ నాయకత్వం ముందుకెళ్తుంది. దీన్ని కొంచెం గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆత్మ బలిదానాలతో సంపాదించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్, తెలుగు ప్రజల ఆత్మ గౌరవంగా నిలబడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంకా అనేకమైనటువంటి అంటే 100% స్ట్రాటజిక్ సేల్ పేరిట దీని ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటిది బయట వస్తుందన్నమాట. ఏం చెప్తారు? ఏదైతే ప్రైవేటైజేషన్ అనేది ఒక వాదన తీసుకెళ్తున్నారో ఇది ఒక తప్పుడు విధానం. పాలసీలన్నీ ఈ రోజు పెట్టిన కాదు. ఈ రోజు కూడా మీరు వెళ్ళి పార్లమెంట్ లోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారా అంటే ప్రైవేటైజ్ చేస్తారనే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే పాలసీ 1989, 90లో ఉంది. ఈ రోజు పెట్టిన పాలసీ అనుకుంటున్నారు చాలా మంది. దీని మీద బతుకుతున్నారు. ఈ రోజు లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఇలా దీంట్లో ఈ వైసీపీ కూడా అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడతారు ప్రైవేటైజేషన్ అని. ప్రైవేటైజేషన్ తలుచుకున్నప్పుడు 14,000 కోట్లు పెట్టుబడి పెడతారా? 14,040. ఇంక ఈ రోజు లెక్కేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులను లెక్కేసుకుంటే 15,000 కోట్లు అవుతుంది. 15,000 కోట్లు ఎందుకు పెట్టినట్టుగా? అమ్మేస్తే ఒక రోజుతో పోయాక. కానీ ఇదేంటంటే కొంతమంది కార్మిక నాయకులు కూడా ఈ వైసీపీ రిలేటెడ్ ఉన్నటువంటి వారు, ఈ కొంత లెఫ్ట్ పార్టీస్ లో ముఖ్యంగా సిపిఎం వాళ్ళు కదా, వీళ్ళేంటంటే ఆ సమస్యను అక్కడ తయారు చేసుకుని మంట కాగుతున్నారు. కానీ ఏ కంపెనీకైనా సరే, ఎవరైనా సరే, పబ్లిక్ సెక్టర్ లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, ఏ కంపెనీ అయినా సరే అది పూర్తి సామర్థ్యంతో నడాల్సినటువంటి అవసరం ఉంది. లాభాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాని తగ్గట్టుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సింది ఏంటంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి. అక్కడ సమర్థవంతమైనటువంటి మేనేజ్మెంట్. మంచి సీఎండీ ఈ రోజు మనం తేగలం కనుకనే ఆ ఫుల్ కెపాసిటీకి వెళ్ళగలిగాడు. మాకున్నాయి కొన్ని సాధక బాధలు ఉన్నాయి. ఎందుకంటే నిర్వాసితులకి కొంతమందిని కార్మికులు ఏదైతే మెయింటెనెన్స్ లో ఉన్నారు, పర్మనెంట్ కాదు, మెయింటెనెన్స్ లో ఉన్న వాళ్ళని తీసారని చెప్పి కొంత బాధ ఉంది. కానీ ఆయన ఏమంటారంటే ఈ రోజు మాకు ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఒకటి చేయాల్సిన పని దగ్గర 20 మంది ఉన్నారంటే ఏం చేస్తాం చెప్పండి అంటారు. కంపెనీ లాభాల్లో నడవాలంటే ఏం చేయాలి? దానికి నాకు ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి, ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ తో పూర్తి సామర్థ్యం తీసుకెళ్ళాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఇవన్నీ వదిలేశారు. ఫుల్ కెపాసిటీ మీద ఎందుకు తీసుకెళ్లలేదు? ఫుల్ కెపాసిటీ మీద వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి? దానికి ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పేసి నిలదీయాల్సింది పోయి అక్కడ ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి కూడా ఈరోజు ప్రభుత్వం డబ్బులు పెట్టుకొచ్చింది, ఒక ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ రన్ చేస్తుంది, కార్మికుల యొక్క సహకారం ఈరోజు అందింది. ఈరోజు అందుకే ఏం వచ్చింది, ఫుల్ కెపాసిటీకి వెళ్ళారు. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం 100% కెపాసిటీకి వెళ్ళింది. 100% కెపాసిటీ మీద రన్ అయిన తర్వాత లాస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆలోచన చేయొచ్చు ఏ పాలసీలు చేయాలని. ఏ రోజు కూడా 100% కెపాసిటీకి రాలేదే. సింగిల్ బ్లాస్ట్ ఫర్నెస్ మీద 100%కి వచ్చారు, 120% మీద రన్ అయ్యారు. కానీ ఈరోజు 3 బ్లాస్ట్ ఫర్నెస్లు రన్ చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు నడాలి. దానికి ప్రభుత్వ పరంగా సహకారం అందించాలి, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్కి సహకారం కార్మికులు అందించాలి, కార్మికుల అవసరాలు మేనేజ్మెంట్ చూడాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి అనేది నేను అదే ఇలాగా ఇదే టెంపోని
మనం మెయింటైన్ చేయగలిగితే. ఎందుకంటే నేను చూసిన దాంట్లో ఆ రోజు బిఎన్ సింగ్ అను ఆయన 100% ప్రాఫిట్ తీసుకురాగలిగారు. ఈ రోజు ఫుల్ కెపాసిటీకి తీసుకెళ్ళింది ఇప్పుడున్నటువంటి సీఎండి. అయితే ఈరోజు సెయిల్ నుంచి కొత్త సీఎండి ఈరోజు రావడం జరిగింది. సంతోషమే, వారికి కూడా సహకారం అందించాలి. అందరూ గమనించాల్సింది ప్రైవేటైజేషన్ అనే మాట పక్కన పెట్టండి. నిర్వాసితులకు న్యాయం చేయాలి. 100% కెపాసిటీ మీద ప్లాంట్ రన్ అవ్వాలి. 100% కెపాసిటీ మీద ప్లాంట్ రన్ అయిన తర్వాత సరుకు ఏమైనా ఉండిపోతే, స్టాక్ ఏమైనా ఉండిపోతే ప్రభుత్వం మీద మళ్ళీ ఒత్తిడి తేవచ్చు. సార్ ఇంత స్టాక్ మీకు జనరేట్ చేస్తాం, మేము కష్టపడ్డాం, దీనికి సేల్ కావట్లేదు, దీన్ని ఏ విధంగా మీరు ప్రభుత్వ రంగంలో వాడతారా, ప్రభుత్వ సంస్థలో వాడతారా, అదే ప్రభుత్వం కావాల్సినటువంటి సహకారం ఏ విధంగా అందిస్తారని మాట్లాడచ్చు. అసలు ఏ రోజు కూడా మన ఫుల్ కెపాసిటీకి వెళ్ళకంట లాసుల్లోకి వెళ్ళిపోయిందని కూర్చుంటాం. ఎవరిని పెంచాలి? రాజకీయ నాయకులు డబ్బులు తాగలరు, దాన్ని నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? అటు మేనేజ్మెంట్ మీద ఉంది, కార్మిక నాయకుల మీద ఉంది. కార్మిక నాయకులందరూ కూడా ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనుక ఈరోజు చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ప్లాంట్ ఫుల్ కెపాసిటీ మీద వెళ్ళడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈ ప్రైవేటైజేషన్ అన్న మాట అపోహల్ని పక్కన పెట్టండి. ప్రైవేటైజేషన్ అంటే ఎవరు కొనడానికి వచ్చారు వాళ్ళు చూపించాలి కదా. కొనడానికి వచ్చినట్టు ఒకడు వచ్చాడు అని చెప్పాలి కదా. ఉల్లి కేవలం మంట కాస్తూ ఆ సమస్య మీద అలాగా మంట కాస్తూ బతకడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ తప్పుడు పని మానుకోండి. ఈరోజు ప్రభుత్వం సంస్థ అంటే అందరిది, ఏ ఒక్కరికి బాధ్యత కాదు, ఒకరి మీద లేదు, అందరి మీద ఉంది. నేను ఊరికే అపోహలు చేయవద్దు. నాకు బాధగానే ఉంది. కార్మికులు కొంత నిర్వాసితులు తీశారు. నిర్వాసితులు సుమారు 8,000 మంది ఉన్నారు, 300 మందిని తీశారు. వాళ్ళు మళ్ళీ ఏ విధంగా పెట్టించాలన్న ప్రయత్నంలో మేము ఉన్నాం. కొంతమంది ఏంటంటే ప్రైవేటైజ్ చేస్తున్నారు కనుక తీసేస్తున్నారు అని చెప్పేసి అపోహలు ఉన్నారు. వాళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. కనుక ప్రైవేటైజేషన్ అన్నది మేము ఉంటుండగా జరగదు. కాకపోతే లాభాల్లో రన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకును వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా తేలే. ఆ రోజు ఏం చేశారని అప్పుడు ఉన్నటువంటి సీఎండి అతుల్ భట్ ఆయన ఏం చేశాడు, మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేశారు. ప్లాంట్ ఏ రోజు నాడు రన్ చేయలే. అలాగే కొంతమంది కాంట్రాక్టర్స్, కొంతమంది యూనియన్ నాయకులు వాళ్ళు ఏం చేశారు, అక్కడ జాబ్ ఉన్నా లేకపోయినా సరే ఇంకా కాంట్రాక్ట్ జాబులు ఎక్కిచ్చారు ఎక్కువ. ఎందుకంటే ఎవరికి కంట్రోల్ లేదు ప్లాంట్ మీద. ఇటు కొంతమంది అడ్డగోలుగా నిర్వాసితులకు అన్యాయం చేస్తూ మెయింటెనెన్స్లు అమ్ముకొని చేర్పించారు. కొంతమంది జీతాలు ఇచ్చేస్తే సరిపోతుందో ప్లాంట్ వెళ్ళకపోతే నాకేం అని చెప్పేసి ఆ సిఎండి లెవెల్లో చేశారు. మొత్తానికి తీసుకెళ్లి 7,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలు అప్పులు పెట్టారు. ఎవరి మీద పడుతుంది? 5,000 ప్రజల మీదే కదా. ఈరోజు 15,000 కోట్లు తీసుకొచ్చి పెట్టామంటే ఎవరి డబ్బులు అయితే? ప్రజల డబ్బులే కదా. మాకేముంది, నా జోబులో డబ్బులు ఏం కాదు కదా. ₹1,00,000 ప్రభుత్వం దగ్గర ఉంటే 1,00,000 కోట్లని పెట్టమంటారు, నాకేముంది. కానీ ఈ రోజు అంటే ఆ డబ్బులకి జవాబుదారితనం ఉండాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా. అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తీసుకోవాలి, అక్కడ ఉన్న కార్మిక నాయకులు తీసుకోవాలి. వీళ్ళందరి దృష్టి కూడా నిర్వాసితులకు న్యాయం చేయాలని ఒక ఆలోచన ఉండాలి. మా ప్రయత్నం ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టైం దాని ప్లాంట్ కాపాడు. 1999, 2000 కూడా ఆ రోజు 1,337 కోట్లు తీసుకొచ్చారు. ఆ గౌరవం ఈరోజు మాకు ఉంది వాజ్పేయి గారి మీద ఈరోజు వాళ్ళు చేస్తున్నారంటే ఆ గౌరవం మాకు ఉంది. ఈరోజు వాళ్ళు విగ్రహం పెడుతున్నారు, దానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన అందించిన, ఆ రోజు వాజ్పేయి గారు అందించినటువంటి సహకారమే ఈరోజు మోడీ గారు అందించారు. సుమారు 11,440 కోట్లు. ఇదే కార్మిక నాయకులు నాకేం చెప్పారంటే 3,000 కోట్లు ఉంటే చాలు, ప్లాన్ నడిచేస్తుంది అని అన్నారు. 11,440 కోట్లు కేంద్రం ఇస్తే 2,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఇంకా బోల్డ్ ట్యాక్సులు కట్టాల్సినటువంటి ఉంది. ఇంత సహకారం అందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లడమే ధ్యేయంగా ఉన్నారు. ప్లాంట్ నడిపించాలని ధ్యేయంగా లేరే. అసలు ప్లాంట్ నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మాట్లాడితే మైన్స్ కావాలి మైన్స్ 250 కిలోమీటర్ల అవతల ఉంది. ఆ రోజు ప్లాంట్ పెట్టినట్టు తెలీదా? రేపు ప్రైవేట్ కంపెనీ అక్కడ వస్తుంది, ఆర్సిలర్మిట్లు. వాళ్ళకు అపోహ ఏం చెప్తున్నారు చూడండి. ఆర్సిలర్మిట్లకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరికీ మైన్స్ కేటాయించాలని చెప్పి ఎంపీలు మాట్లాడని ఒక తప్పు ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు ఇప్పుడు ఎంపీలు వెళ్ళి మాట్లాడింది ఒకటే, ప్రైవేట్ కంపెనీ పెట్టుకుంటున్నా కనుక సరుకు మీరు సప్లై చేస్తారా, సప్లై చేయరా, నేను డబ్బులు కట్టిన తర్వాత ఎష్యూర్డ్ సప్లై నాకు ఇవ్వాలి, పైప్ ద్వారా నాకు ఇవ్వాలన్నారు. దానికి ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడికి నువ్వు మైన్స్ సరుకు పంపించిపోతే, ఐరన్ ఓర్ పంపించకపోతే నేనేమవుతానో ఎన్ని కోట్లు పెట్టుకొని, కనుక నాకు సరుకు సప్లై చేయాలి ఆన్ పేమెంట్, సొంత గనులు కాదు, ఆన్ పేమెంట్ నాకు మీరు సకాలంలో పంపిస్తాను డబ్బులు కట్టిన తర్వాత అనే ఇన్సూరెన్స్ ఇమ్మన్నారు. వీళ్ళేం చెప్తున్నారండి, వాళ్ళకి వచ్చి మైన్స్ కోసం మాట్లాడారని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు.
ప్రజలు తప్పుదోవ పట్టడం అంటే ధర్మాన్ని తప్పుదోవ పట్టించడం అనుకోవట్లేదు వీళ్ళు. కనుక రేపు మేము ఇంకో ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట, ఒకవేళ ఆక్సిలర్ కి పైప్ లైన్ వేస్తే స్లర్రీ పైప్ ద్వారా వస్తే ఎస్ఆర్ కలిగితే వెళ్తుందో దీన్ని కూడా వేయిపిస్తాం. రేపు అటువైపు ప్రయత్నం చేయాలండి. మాకు కూడా రైల్ ట్రాన్స్పోర్ట్ అయితే మాకు ఇంకొక ఒక 1000 రూపాయలు భారం పడుతుంది. ఈ పైప్ లైన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే మాకు తగ్గుతుంది అంటే అటువైపు వెళ్తాం. అంటే నేనదంటే తప్పుదో పట్టించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అందరూ మర్చిపోతుంది ఏంటంటే ప్లాంట్ ఫుల్ కెపాసిటీ మీద రన్ చేస్తే లాభాల్లో వస్తుందని సంగతి తెలియట్లేదు. అసలు ఏ స్టేజ్ లో బ్రేక్ ఏమైనా ఉంది, ఎంత పర్సెంటేజ్ మీద ఆపరేట్ అవుతే అది నో లాస్ నో ప్రాఫిట్ ఉంటుంది చెప్పనండి. ఒక ప్లాంట్ జీతాలు నెల జీతాలు తీసుకుంటే 240 కోట్లు ఉంది. 240 కోట్లు జీతాలు ఇచ్చుకుని దానికి మెయింటెనెన్స్ చూసుకుంటే ప్లాంట్ మొత్తంగా మెయింటెనెన్స్ చూసుకుంటే ఒక 60 కోట్లు 100 కోట్లు అవుతుంది. అది కాకుండా రా మెటీరియల్ చూసుకోవాలి. ఇవన్నీ లెక్క వేసుకుని వెళ్ళాలంటే ఏ పర్సెంటేజ్ మీద నో ప్రాఫిట్ నో లాస్ వస్తుందో చెప్పండి, ఎవరికీ తెలియదు. కనుక ఈరోజు మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఒక సింపుల్ ఎంఫిరికల్ ఫార్ములా ఏంటంటే దాని ఫుల్ కెపాసిటీ మీద రన్ అవ్వాలి, ఎవరు ఐడియల్ గా ఉండకూడదు. ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో ప్రశ్న, అదాని గంగవరం పోర్టు యాజమాన్యం తీరుతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అదాని అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఒకటి తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎట్లా వాటిని సరే, అదాని అంబుజా సిమెంట్ ఏదైతే ఉందో దానికి మేము వ్యతిరేకమేనండి. ఎందుకు ఇదే మాట మీరు ముందే పెట్టొచ్చు కదా అనొచ్చు. వాళ్ళు పబ్లిక్ హియరింగ్ పెట్టక ముందే మీరు పెట్టొచ్చు కదా అంటారు. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ఆచితూచి అడుగులు వేయాలి. సపోజ్ నేనే ఇక్కడ అంబుజా సిమెంట్ వద్దు, నేను దానికి వ్యతిరేకిస్తున్నానని చెప్పి నేను ముందు వచ్చాను అనుకోండి, ఈ ఎమ్మెల్యే చూడు కంపెనీస్ రాకుండా అడ్డుపడిపోతున్నాడు అనే వాదన తీసుకొస్తారు. ఎందుకు తరండి? 100% తెస్తారు. 14,000 కోట్లు తీసుకుంది. 14,000 కోట్లు 15,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత 3,000 కోట్లు ఉంటే సరిపోతుంది అన్నవాడు ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కూర్చున్నాడు. సో అందుకే ప్రజల యొక్క అభిప్రాయాల నుంచి మనం ముందు రావాలి. ప్రజలు ఏమొచ్చారు, మాకు వద్దు అన్నారు, వద్దు అంటాను నేను. ప్రజలు వద్దన్నారు, ప్రజల అభిప్రాయం, ప్రజలు ఓట్లేస్తేనే గెలిచాను. ప్రజల్లో వద్దన్నది నేను పెట్టించాలి, వద్దు అంటున్నాను, వద్దు. సో అందుకే అంబుజా సిమెంట్కి వ్యతిరేకం. ఇక్కడ ప్రజలు వద్దంటున్నారు. అలాగే ఏదైతే అది పెద్ద గంటాడు కానుకుని ఉంది, అది గ్రీన్ బెల్ట్ కోసం విడిచిపెట్టింది. స్టీల్ ప్లాంట్ ఎందుకు 22,000 ఎకరాల్లో ఉంది. అసలు ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసింది 5,000 ఎకరాల్లోనే ఆ ప్లాంట్ అంతా. మిగతాదంతా గ్రీన్ బెల్ట్ కోసం పెట్టాల్సినటువంటిది. సో గ్రీన్ బెల్ట్ ఏరియాస్ లోనే ఆటలో పెట్టడానికి వీలు లేదనేది ఒక ఆలోచన. అలాగే ప్రజలు వ్యతిరేకించేది ప్రజల అభిప్రాయాలకి, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడిచేటువంటి నాయకత్వం మాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇకపోతే గంగవరం కార్మికులకు సంబంధించి నిర్వాసితులకి 600 మందికి ఆ రోజు ప్రామిస్ చేశారు. ఇంకొక 5-6 జాబ్స్ ఉన్నాయి. అవి ఇది ఒక సెటిల్మెంట్ చేశారు. వాళ్ళే 27 లక్షల రూపాయలకి సర్వీస్ చేసిన వాళ్ళందరికీ సెటిల్ చేశారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే సెటిల్మెంట్ చేసేటప్పుడు 27 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం అని చెప్పారు. 27 లక్షలు ఇచ్చేట అది జనరల్ గా కార్మికుడు ఏమనుకుంటారు, 27 లక్షలు అంటే అన్ని కట్ చేసుకుని 27 లక్షలు ఇస్తారని ఆలోచనతో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తీరాల అకౌంట్ లో పడేసరికి 25 లక్షలు మాత్రమే పడ్డాయి, 2 లక్షలు పడలే. ఏమంటారు, డిడక్షన్ ఆఫ్ సోర్స్ అంటున్నారు. ఆ సోర్స్ దగ్గర కట్ చేసుకుని మేము ఇస్తామని చెప్పి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. అది వాళ్ళు ఏమంటారంటే నువ్వు నాకు 27 లక్షలకి నువ్వు అవన్నీ తీసుకుని 27 లక్షలు నాకు ఇస్తానని చెప్పావు, అలాది కాకుండా నువ్వు 2 లక్షల రూపాయలు కట్ చేసి ఇస్తావని చెప్పేసి వాళ్ళకి గొడవ. ఈ రోజు ఏం చేశారు, ఐటీ అంతా కట్ చేసిన తర్వాత యావరేజ్ గా ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష రూపాయలు కట్ అయిపోయింది. నాకు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఒక 1 లాక్ ఐటీ రిటర్న్ వచ్చింది, అంటే 25 + 1 26 వచ్చింది. ఇంకొక 1,00,000 రూపాయలు ఉండిపోయింది. ఆ 1,00,000 రూపాయలు నాకు ఇవ్వు, నువ్వు 27 అన్నావు ఇవ్వు అని చెప్పేసి. సో అదంతా లెక్కేసుకుంటే ఎంత ఉంటుందంటే 499 మంది ఉన్నారు. ఆ 499 మంది అంటే సుమారు 5 కోట్లు ఇవ్వాలి. ఇస్తే ఆ గొడవ సాల్వ్ అయిపోద్ది. అదే చెప్పాము, మీరు ఎప్పుడైనా కార్మికులతో మీరు మాట్లాడినప్పుడు అగ్రిమెంట్ లో క్లియర్ గా 27 లక్షల రూపాయల చేతికి నెట్ ఇస్తా అని చెప్పారు. ఆ డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి కూర్చున్నామండి. ఇది మేజర్ ఇష్యూ అండి. రెండో ఇష్యూ ఏంటంటే ఆ రోజు జియో 2008లో జియో రిలీజ్ అయింది. జియో రిలీజ్ అయింది ఏంటంటే అక్కడ మన యారాడులో బ్రేక్ వాటర్ కడతామని చెప్పేసి. ఎందుకంటే తెప్పలు ఉన్నాయి, కానీ తెప్పలు రావాలంటే అల్లో తీసుకురాలండి. అసలు ఎప్పుడు కూడా యారాడులో ట్రెడిషనల్ గా ఫిషర్మెన్ లేరు, ఎందుకంటే అది కొంచెం రఫ్ గా ఉంటది. సో ఇంకా అది ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ గ్రామానికి దగ్గరలో యారాడు బీచ్ ఉంది కనుక యారాడు బీచ్ లో 2008లో ఏదైతే మీరు గ్రామాలు తరలించినప్పుడు అక్కడ బ్రేక్ వాటర్, ఒకళ్ళు జట్టి అంటారు, ఒకళ్ళు బ్రేక్ వాటర్ అంటారు,
తెప్పలు రావడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వాతావరణ ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేయలేదు కనుక దాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నారు. అది బాధ్యత గంగవరం పోర్టు వారిది. అందులో 50% స్టేట్ గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసుకోవాలి. కానీ ముందు వీళ్ళు ఆ బ్రేక్ వాటర్ అనేది వేస్తే తెప్పలు రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్టిల్ గా ఉంటుంది అనమాట. మీను కూడా మనం మెయిన్ హార్బర్ చూస్తుంటే పక్కనే ఉంటుంది. హార్బర్ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా అది ఏర్పాటు చేయాలి. నువ్వు ఫిషర్మ్యాన్ విలేజ్ తరలించిన తర్వాత అది ఏర్పాటు చేయకపోతే ఎలాగొచ్చింది? అయితే ఒక టెక్నికల్ గా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ జ్యూరిడిక్షన్ ఆ ఏరియా అంతా కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సంబంధించింది. నా ప్రాంతంలో నువ్వు నాకు పర్మిషన్ తీసుకొని పెట్టంటే 2017లోనే బోర్డు రెజల్యూషన్ తీసుకుని ఆయన సబ్మిట్ చేసాం. డిపిఆర్ ఇమ్మని ఇంతవరకు ఇవ్వలే. సో దాని మీద కూడా ఉంది. సో రెండోది ఒకటి కార్మికులకు ఎవరికైతే సెటిల్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు. తర్వాత ఇది బ్రేక్ ఈవెన్ చేస్తే గంగవరం పోర్టుతో మనకి విషయం సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఇష్యూ జనరల్ ఇష్యూ ఏంటంటే పొల్యూషన్ మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేది నిరంతర ప్రక్రియ. అది దాని మీద చేసుకుంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే భావ కాలుష్యం ఉన్న వాళ్ళు మాటలు ఇప్పుడు వినకూడదండి. ప్రజలందరూ గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే భావ కాలుష్యం ఎందుకన్నానంటే స్వార్థపూర్వకమైన ఆలోచన. వాడు మనుగడ కోసం మాట్లాడుతున్నటువంటి ఈరోజు చాలా మందికి భావ కాలుష్యం ఉంది. వాళ్ళు చేసేది ఒకటి, వాడి స్వార్థం కోసం ప్రజలను తప్పుదావ పట్టిస్తారు. ముఖ్యంగా గంగవరం పోర్టు ఆ రోజు ఈరోజు పొల్యూషన్తో చాలా బాధపడుతున్నారు. 2008 నుంచి ఈరోజు చూసుకుంటే ప్రతి ఇంట్లో పొల్యూషన్. బౌండరీ వాల్ పక్కనే ఆ రోజు ప్రజలను గ్రామస్తులు తప్పుదావ పెట్టించింది ఎవరంటే ఈ నాయకులే. ఆ గ్రామాలు తరలిస్తారంటే పొల్యూషన్ ఉంటుందంటే తరలిస్తారని చెప్తుంటే వాళ్ళకి వచ్చారే మనకి ఇది అన్యాయం చేసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారని చెప్పేసి అమాయకులు. సత్యం అమాయకులను రెచ్చగొట్టి ఊరు కథలకంటే చేసి పడేశారు. అందుకే నాయకులకి ఎప్పుడు కూడా ముందు చూపు ఉండాలి. ఇది ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్కి పని చేయకంట అరే ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తే నేనేం చెప్తాను. అందుకే కనుక ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏది అవసరం అనే విషయం మీదే ముందుకెళ్తుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆలోచనకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచి చేయడానికి ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నమస్కారం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి సంక్షేమ విషయంలో ముందడుగు వేస్తుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పూర్తి సామర్థ్యంలోకి స్టీల్ ప్లాంట్ తీసుకురావాలన్నదే ప్రధాన లక్ష్యం. గంగవరం పోర్టు విషయంలోనూ సమస్యను పరిష్కరిస్తాం. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజా సంక్షేమ లక్ష్యంగా అదే ప్రధాన ఎజెండాగా మేము ముందుకు సాగుతున్నాం అని చెప్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం.